తాడిపత్రి ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. అస్సలాము అలైకుం. 2013లో రాజకీయాల్లో వచ్చాను. దాదాపు 10 ఏళ్ల వరకు కూడా నేను రాజకీయాల్లో ఉండి ప్రజలకు నా వంతు సేవ చేశాను. ప్రజలకు నా వంతు సేవ కూడా నా సొంత ఖర్చులతోనే చేశాను. తర్వాత ఏ పార్టీకి అయితే నేను పని చేసినానో ఆ పార్టీ ప్రభుత్వంలో రాగానే నేను ప్రజలకు మరింత దగ్గరుండి మరిన్ని సేవలు చేయొచ్చని ఆశతో నేను ఊహించుకున్నాను. కానీ నాకు నిరాశనే మిగిలింది. నేను ఏ పార్టీకి అయితే పని చేసినానో ఆ పార్టీ నాయకులు నాకు అవకాశం కలిగి లేదు. దానికి నేను మనస్తాపం చెంది నాకు రాజకీయాలే నేను ప్రజలకి పని చేయలేనప్పుడు నాకు రాజకీయాలు ఎందుకనేసి నేను రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ గత ఎలక్షన్లలో కూడా మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న తరపు నుంచి పిలుపు రావడము, మన పవన్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా నా దగ్గరికి ఇక్కడికి వచ్చి నాకు పిలుపునివ్వడము, నీలాంటి వాళ్ళు ఉండాలా రాజకీయాల్లో, నువ్వు ప్రజలకి దగ్గరగా ఉండాలా, ప్రజల కోసం పని చేయాలా అని ఆయన నాకు కొన్ని భరోసాలు ఇస్తూ పిలవడం కూడా జరిగింది. అప్పట్లో నాకు కొన్ని నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల లేదన్నా నేను రాజకీయాల్లో ఇప్పటికీ నేనేం చేయలేను, ఈ టర్మ్ అయితే నా వల్ల కాదు అని చెప్పడంతో కూడా ఆయన సరే నీ సమస్యలు ఉన్నాయి కదా, నువ్వు తర్వాత అయినా సరే మాతో ఉండి చేయడం మేము కూడా ఇష్టపడతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన ప్రభాకర్ రెడ్డి అన్న కానీ అస్మిత్ అన్న కానీ వాళ్ళు కూడా నాకు ఇన్వైట్ చేయడం, పార్టీలో వాళ్ళతో కలిసి పని చేయడానికి పిలవడం, దాంతో నేను ఆలోచన చేసుకొని వాళ్ళ మీద ఒక నమ్మకంతో నాకు ప్రజలకి సేవ చేసే అవకాశం వాళ్ళు కల్పిస్తారని ఉద్దేశంతో నేను జేసీ అన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు తాడిపత్రిలో టీడీపీ పార్టీలో జాయిన్ కాబోతున్నాను. నాకు పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీల గురించి అయితే నాకు ఎటువంటి ఇది లేదు, నాకు పార్టీల గురించి ఏం తెలియదు. కేవలం జేసీ ఫ్యామిలీ వాళ్ళు తాడిపత్రి అభివృద్ధికి వాళ్ళ ఆలోచన విధానము, ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆలోచన, మన అస్మిత్ గారి ఆలోచన కూడా, మన అస్మిత్ భయ్య గారి ఆలోచన, ఆయన ఎక్కడైనా సరే ఒక అసెంబ్లీలో అయినా లేకపోతే మన తాడిపత్రిని ఉద్దేశించి ఆయన ఆలోచన, ఆయన పనితీరు, అలాగనే మన పవన్ అన్న గారి మనస్తత్వం, ఆయన ప్రజలకి ఎలా దగ్గర తీసుకుంటారు, ఆయన ఇచ్చే విలువ, ఆయన మీద ఉండే నమ్మకం, దీన్ని బట్టి నేను మన జేసీ ఫ్యామిలీ కోసమే జేసీ ఫ్యామిలీతో ఉండే నేను ప్రజల కోసం పని చేయాలనే ఉద్దేశంతోనే నేను 11వ తేదీ పొద్దున్న 10 గంటలకు ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నేను పార్టీ జాయిన్ కాబోతున్నాను. ఇది నేను ప్రజలకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా నా గురించి చాలాసార్లు చూశారు. నేను ఏ విధంగా అయితే రాజకీయంలో ఉండి కూడా ప్రజల కోసం నా సొంత నిధులతోనే నేను నా వంతు సహాయం చేశాను. అది నా మనస్తత్వంతో చేశాను, కానీ పబ్లిసిటీ కోసం కాదు, మరొకటి కాదు. ఇప్పుడు కూడా నన్ను గుర్తించి ప్రజలు నా మనస్తత్వాన్ని గుర్తించి నాకు వారి ఆశీస్సులు ఇస్తారని నేను పూర్తి నమ్మకంతో, ప్రజల ఆశీస్సులు ఒకవైపు, మా నాయకుల భరోసా, వాళ్ళ అండదండలు నాకు ఉంటాయని నమ్మకంతో నేను మరొకసారి రాజకీయంలో వస్తున్నాను. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నేను నమ్ముకున్న నాయకుల కోసం నేను విశ్వాసంగా వాళ్ళ పూర్తి మనస్తత్వంతో నేను పని చేస్తానని కూడా ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పాను కదా, ఇంత ముందు నుంచే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు కూడా నాకు పిలుపు వచ్చింది, నాతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోయాను. అయితే నాకు రాజకీయం అంటే నిజంగానే నాకు రాజకీయం మీద పెద్ద ఇది లేదు. ఏమంటే మన జేసీ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో మన తాడిపత్రి డెవలప్మెంట్ కోసం, ఆ డెవలప్మెంట్లో మనం కూడా భాగస్వామ్యం కావాలా, అది మన కర్తవ్యం. అదిగాక ఇన్ని ఏళ్ళ నుంచి వెళ్తున్న జేసీ ఫ్యామిలీ వాళ్ళ యొక్క స్టేటస్ వాళ్ళు అనుకుంటే ఏదైనా సరే మన తాడిపత్రి ప్రజల కోసం చేయాలా, మన తాడిపత్రి డెవలప్ చేయాలా అనే ధోరణిలో వాళ్ళు మంచిగా ముందు పోతారు. కాబట్టి నేను వాళ్ళతో కలిసి చేయాలనుకుంటున్నాను.
నాకు హామీలు అయితే ఏమి ఇవ్వలేదు, నేను కూడా ఏం అడగలేదు. కానీ ఒక నమ్మకం ఏమంటే జేసీ ఫ్యామిలీ ఎలాంటిదంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, ఆ స్థాయిలో వాళ్ళని నాయకుల్ని కూడా ఎక్కడ తీసుకొని పోవాలనే ఆలోచన వాళ్ళలో ఉంది. ప్రజలకు ఉద్దేశించి వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు మిగతా వాళ్ళలాగా ఏదో స్వార్థపరంగానో, లేకపోతే ఎవరో బెదిరిస్తేనో, ఎవరో డిమాండ్ చేపిస్తేనో, ఎవరో ఆశ చూపిస్తాడో, లేకపోతే డబ్బు పరంగా అలాంటివి అయితే నేను చూడలేదు ఇన్నాళ్ళ నుంచి కూడా. ఆ నమ్మకం కూడా నాకు జేసీ ఫ్యామిలీ మీద ఉంది. వాళ్ళు ప్రజలు కోరినట్టు, ప్రజలు ఏది కోరుకుంటారో ఆ విధంగా వాళ్ళు అక్కడే పెడతారో అదే పని నేను చేస్తాను. నాకైతే ఆ ఆలోచన లేదు. నేను ఎక్కడ ఉపయోగపడతానో నాయకులకి, ప్రజలకి, వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడుకొని ఆ విధంగానే నేను ముందర వెళ్తాను. కూటమి అంటే రాజకీయము కూటమి అనేది కాదు, మన తాడిపత్రిలో ఉన్న నాయకులు. ఇంత ముందు కూడా నేను కనీసం 5 ఏళ్ళు నేను మున్సిపాలిటీకి పోయాను. అప్పుడు మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే, మన అస్మిత్ రెడ్డి అన్న గారు కౌన్సిలర్గా ఉన్నారు. అప్పుడు మంచి చెడ్డ 2 దానిలలో కూడా మనం అంతా ఇన్వాల్వ్ అయినాం. రాజకీయం అన్న తర్వాత ఇంకా ఒక పార్టీ, అపోజిషన్ పార్టీలో ఉన్న తర్వాత ఏదో మాటలు జరుగుతాయి. ఆ మాటల్ని వాళ్ళు మనసులోనే పెట్టుకోకుండా నేను కోరిండేటి పనులు కూడా జరిగినాయి ఆల్రెడీ. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ఆ పనులు వాళ్ళ మనస్తత్వం అప్పుడే నాకు తెలిసిపోయింది. వాళ్ళ మనస్తత్వాన్ని చూసి నేను పోతున్నాను. కానీ నేను పార్టీలు, ఈ 3 పార్టీలు 2 పార్టీలు నాకు అనవసరం. అవన్నీ నాకు జేసీ ఫ్యామిలీ మీద నమ్మకం, జేసీ ఫ్యామిలీతో నేను వెళ్తాను. గతంలో మా నాన్నగారు నజీర్ సాహెబ్ గారు మున్సిపల్ చైర్మన్ గా చేశారు. ఇప్పుడు నాకు అదే హోదా కావాలా అనే ఆశ అయితే నాకు లేదు. కానీ ఒకవేళ అది ఆ దేవుని దయ వల్ల, మన నాయకుల వల్ల ఏమన్నా వస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకే కావాలా అని నేను ప్రజల సమస్యలు పక్కన పెట్టేసి, లేకపోతే మనం చేసే పనులు అది కాకపోతే ఇంకోటి రావచ్చు. నా ధ్యేయం ఏమంటే నేను ప్రజలకి ఏ విధంగా నేను పనికి వస్తానో ఆ విధంగా నేను పని పూర్తి స్థాయిలో చేయాలనే, అది కూడా మా నాయకుల్ని అనుసరించి వాళ్ళ సజెషన్స్ తీసుకొని నేను ముందరికి వెళ్ళాలని.